ఈ చోలీ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నా అండి. చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి చోలీ కటింగ్ కోసము 4 మడతలు అయితే వేసేస్తున్నాను. ఇది బ్లౌజ్ పీస్ అండి. దీన్ని మనకు ఉక్సులు పట్టి కజ పట్టికి సపరేట్ గా కట్ చేసుకోకుండా దీన్నే కొంచెము ఒక 1 ఇంచెస్ మీద ఇట్లా ఉక్సులు పట్టి కోసం వదులుకోండి. ఇట్లా మడతనే పెట్టేసుకొని ఇక్కడ ఎక్కువ తక్కువలు అనేవి కట్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచుల మీద మనకు ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. అందుకోసం 2 ఇంచుల మీద మార్కింగ్ చేశాను. ఇది ఒరిజినల్ పొడవు వచ్చేసి 12.5. దానికి ఒక అర్ధ ఇంచ్ అనేది కలుపుకొని 13 ఇంచులు అనేది మార్క్ చేశాను. ఈ 2 ఇంచుల పై నుంచి ఓకేనా. ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ అనేది 4.5 తీసుకున్నాను. అలాగే సంఖ కోసం కూడా 4.5 అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు రౌండ్ అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. ఇక్కడ రౌండ్ నెక్ అనేది పెట్టేసాను అనమాట. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 6కు 2 ఇంచులు తక్కువ తీసుకున్నాను. కుట్ల కోసం 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి 2 ఇంచుల పైకి మార్క్ చేసుకోండి. అంటే మన కింద ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ మనకు టక్స్ ఇప్పుడు పంజాబ్ డ్రెస్లకు ఓపెన్స్ ఎలా వస్తాయి అలా వస్తుంది అనమాట చోలికి. అందుకోసం ఆ విధంగా మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కలిపి కటింగ్ అయితే చేశాను. ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ గా నెక్ అనేది కట్ చేస్తానమాట. ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ నెక్ అనేది కిందికి ఉండాలి, అప్పుడే లుక్ అనేది బాగుంటుంది. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ అనమాట. దీన్ని కొంచెం కిందికి అయితే కట్ చేశాను. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 ఒకటేసారి కటింగ్ అయితే అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అనేది చేసేసుకుందాం. ఇక్కడ హ్యాండ్స్ కోసం వచ్చేసి నేను లంగా క్లాత్ తీసుకున్నాను. లంగా క్లాత్ లోది ఈ విధంగా 4 మడతలు అనేవి వేసేసుకొని ఇక్కడ వచ్చేసి నేను ఎలాస్టిక్ పెట్టి కుచ్చులు అయితే పెడుతున్నాను అనమాట. చేతికి బెలూన్ హ్యాండ్స్ వస్తాయి. సో ఇందుకోసం వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంతైతే ఉంటుందో అంతకు ఒక 1 ఇంచెస్ మేని ఎక్కువ తీసేసుకోండి చిన్నపిల్లలు కాబట్టి. ఇవి వచ్చేసి ఎల్బో హ్యాండ్సే. ఏమంటే కొంచెం మనం బెలూన్ హ్యాండ్స్ అయితే పెడతామన్నమాట. బాగుంటుంది, మీరు చూసారు కదా ఇందాకలా అలా ఉంటుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి. సో ఈ విధంగా కటింగ్ అయితే చేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇది ఫుల్ వీడియో నిదానంగా ఫుల్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను, చూసేసేయండి. ఇది వచ్చేసి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే కాదండి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు నిదానంగా ఉన్నటువంటి వీడియోని చూడాలి. ఇది ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళైతే కనుక షార్ట్ వీడియోలో కొంచెం ఐడియా కోసం ఉంటుంది అనేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుని ఇక్కడ మనకు ఫోల్డింగ్ అనేది ఉల్టా సైడ్ వేసుకోకుండా ఫ్రంట్ సైడ్ వేసేసుకుంటే అప్పుడు మనకి ఇట్లా గోట్ అనేది వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింద 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్ట అనేది వేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లలో ఇట్లా టక్స్లు షోల్డర్ సగానికి పట్టుకొని టక్స్లు అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అనేది జాయింటింగ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ కుట్టి పెట్టుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి కూడా కుట్టేసుకుంటే మనకు బాడీ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను నెక్ అనేది డిజైన్ చేస్తున్నాను అండి. అందుకోసం వచ్చేసి మనకు లంగా క్లాత్ ఈ విధంగా తీసుకొని ఇట్లా కుచ్చలే పెడుతున్నాను ఉల్టా సైడ్ నుంచి, అడుగు సైడ్ నుంచి. ఇప్పుడు పై సైడ్కి ఇలా కుట్టేసుకుంటే మనకు డిజైన్ అనేది వచ్చేస్తుంది. మీరు కుచ్చు మెత్తని శారీ అయితే కుర్చీ ఇలాగే పెట్టేసుకోవచ్చు, కానీ ఇది మెత్తని శారీ కాదు కదా, నిల్కొని ఉంటుంది అనేసి ఇక్కడ ఈ విధంగా డిజైన్ మాదిరిగా కుర్చుని ఇట్లా రివర్స్ లో పెట్టేసుకుంటే మనకు డిజైన్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా డిజైన్ అనేది సింపుల్ గా అయితే కుట్టుకోవచ్చు. ఇప్పుడు స్లీవ్ డిజైన్ అనేది ఇప్పుడు మనం ఆల్రెడీ స్లీవ్ అనేది కుట్టి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇక్కడ సైడ్ జాయింటింగ్ చేసుకుంటే రెడీ అయిపోతాయి. చోలు ఇలా సింపుల్ గా అయితే కుట్టేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫుల్ వీడియో అనేది నేను అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో